సినిమాలు చూసి పాఠాలు మంచిగానే నేర్స్తుర్రు మోసగాళ్ళు. అచ్చం సినిమాలల్లో చేసినట్టే కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తుర్రు. పబ్లిక్ను ఆగం పట్టించే ప్లాన్లు వేస్తుర్రు. ఇదివరకు పుష్పరాజ్ సినిమా చూసి అచ్చం గట్లనే స్మగ్లింగ్ చేసిర్రు కొంతమంది. ఇక ఇప్పుడు ఓ కాడ కుబేరా సినిమాను మించిన మోసం బయటపడ్డది. చూడుర్రి గా వ్యవహారం ఎట్లెట్లుందో. మనకు తెలియకుండానే మన కార్యాలు కోసి అమ్ముకునేటట్టున్నారు మోసగాళ్ళు. అమ్మో 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 నెరి గింత మోసమా? నెల్లూరు పట్టణంలో అన్యం పుణ్యం తెలియని వాళ్ళను పెద్ద స్కాములు ఇరికిచ్చిండ్రు కొంతమంది కేటుగాళ్ళు. ఇగో ఇక్కడ కానొత్తుండ్రు కదా, వీళ్ళంతా గిరిజనులే. కొంతమంది లట్టుపుట్టుగాళ్ళంతా కలిసి యాక్సిస్ బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని చెప్పి దగ్గర 56 మంది దగ్గర నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్ని తీసుకొని వీళ్ళ పేర్లతోని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటోళ్ళ తీరుగా ఐడి కార్డులు, ఆధారాలు పతారాలు తయారు చేసి అందరికి లక్షల జీతాలు ఇస్తున్నట్టు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా తయారు చేసుకొని ఏం తక్కువ 10,60,00,000 లోన్లు తీసుకున్నారట. 2022 నుంచి 2024 నడుమ అయ్యిందట ఈ వ్యవహారం. మరిగా ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిందయ్యా అని అంటే, తీసుకున్న లోన్లు కట్టాలి అని గిరిజనులకు నోటీసులు పంపించిండ్రట ఆఫీసర్లు. ఆగో లోన్ ఎక్కడిది అప్పెక్కడిది అని బ్యాంకుకు పోతే వ్యవహారం అంతా బయటపడ్డది. ఏం తెలియని అమాయకుల పేర్ల మీద మోసగాళ్ళు 10 కోట్ల అప్పు తీసుకున్నారు. అందులో బ్యాంకుల పనిచేసేటోళ్ళ చెయ్యి కూడా ఉన్నదంటారు. ఓ రూపాయి తిన్నట్టు లేదు, చేసినట్టు లేదు. కోట్ల రూపాయల అప్పులు ఎవడో చేస్తే మామూలుగా కట్టమంటారు. ఎక్కడికేంచి తెచ్చి కట్టాలి అని వీళ్ళంతా బుగులు పడతారు. కుబేరా సినిమాల నల్ల పైసలు తెల్లగా చేసుకోనికే బిచ్చగాళ్ళ ఖాతాలలో పైసలు ఇస్తారు. అయితే ఇక్కడ అమాయకుల ఆధార్ కార్డులు అన్ని కాగితాలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద అప్పులు చేసిండ్రు బద్మాషిగాళ్ళు. అందుకే ఉత్తగా ఎవరన్నా మన దస్కతులు అడిగినా, మన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అడిగినా ఇయ్యొద్దు. జర చూసుకోండి పబ్లిక్.